वेलकम बैक टू माय यूट्यूब चैनल डॉक्टर्स व्यू अकेडमी। మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను। आप सभी लोग अच्छे से होंगे मैं जानता हूं। मोस्ट इंपॉर्टेंट अपडेट रिगार्डिंग आंध्र प्रदेश मैनेजमेंट कोटा రౌండ్ 2 కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎంతమంది రిపోర్ట్ చేయలేదు, B1 లో ఎంతమంది ఉన్నారు, సి కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, B2 కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అన్నిటికీ వీడియోలో సమాధానం చెప్తాను। చాలా ముఖ్యమైన వీడియో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం। కన్వేయర్ కోటా రౌండ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నిటికీ మీకు ఈ వీడియోలో సమాధానం చెప్తాను। ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి। మీరు ఫస్ట్ టైం మా వీడియోని చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని డాక్టర్ వ్యూ అకాడమీ। ఇక్కడ వరకు వచ్చారంటే తప్పకుండా డాక్టర్ అయ్యి వెళ్తారు। ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ నీట్ ఆస్పిరెంట్స్ అండ్ స్టూడెంట్స్। లెట్స్ మూవ్ ఆన్ టు వీడియో। నేను రీసెంట్గా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ చేశాను। తెలంగాణ రౌండ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రౌండ్ 2 కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, KNRHS ద్వారా లేటెస్ట్ అప్డేట్ ఎప్పుడు వచ్చింది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ కోసం రెండింటికి నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను। ఈ వీడియో చూసాక మీరు ఈ రెండు వీడియోస్ని చూడాలని కోరుకుంటున్నాను। ఇంపార్టెంట్గా మనకు మేనేజ్మెంట్ కోటాలో నిన్ననే నోటీస్ రావడం జరిగింది। డాక్టర్ NTRHS ద్వారా మీరు చూడవచ్చు ఇక్కడ 364 స్టూడెంట్స్ హ్యావ్ నాట్ రిపోర్టెడ్, అంటే 364 మెంబర్స్ రిపోర్ట్ చేయలేదని మాట। రిపోర్టింగ్ అంటే ఏంటి సార్ అంటే వాళ్ళకి సీట్ అలాట్ అయింది, వాళ్ళకి సీట్ వచ్చింది, కానీ అయినా కూడా వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ అనేది చేసుకోలేదు, డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు, దాంతోపాటు వాళ్ళు అమౌంట్ అనేది కట్టలేదు। సో వాళ్ళు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారా, చాలా మంది క్వశ్చన్స్ అడిగారు। సో తప్పకుండా సెకండ్ రౌండ్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, కానీ అందులో 364 మెంబర్స్లో B1 అంటే కొంతమంది ఆల్ ఇండియా కోటాగా పెట్టుకుంటారు, లైక్ B1 అంటే కేరళ నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి పెట్టుకుంటారు। సో వాళ్ళకి కోసం ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, వాళ్ళు B1 కేటగిరీ కింద వస్తారు। B2 అంటే మన లోకల్స్ 85% ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం ఉంటుంది। B2 వాళ్ళకి ఎలా కట్ ఆఫ్ ఉంటుంది, రౌండ్ 2లో ఎన్ని మార్క్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి, రౌండ్ 1లో ఎక్కడి వరకు ఆగింది అన్నిటికీ నేను మీకు సమాధానం ఇస్తాను। అండ్ దాంతోపాటు సి కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నిటికీ మీకు ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి। డీటెయిల్గా స్క్రీన్ మీద నేను షేర్ చేసి మీకు చూపిస్తాను। సో మనకు ఫస్ట్ రౌండ్కి ఓకే బి కేటగిరీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 364కి ఆగింది। సో 364 కింద ఉన్న వాళ్ళు ఈసారి మీకు మంచి అవకాశాలు ఉంటాయి। లాస్ట్ మాపప్ రౌండ్ వరకు ట్రై చేయండి। నా సోర్సెస్ ప్రకారంగా మీకు చెప్తున్నాను, చాలా మంది మనకు మేనేజ్మెంట్ కోటా కింద వెళ్తలేరు, ఎందుకంటే వాళ్ళకు మనీ ప్రాబ్లం ఉంది, దాంతోపాటు కొంతమందికి కాలేజ్ నచ్చలేదు, సెకండ్ రౌండ్కి ట్రై చేస్తున్నారు। సో చాలా ఇంపార్టెంట్ టైం ఇది, తప్పకుండా మీరు డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి। సెకండ్ రౌండ్లో మీకు అలాట్మెంట్ అయ్యే పూర్తిగా అవకాశాలు ఉంటాయి, నో నీడ్ టు వరీ। స్క్రీన్ మీద నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేశాను, మీరు చూడవచ్చు, కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, ఎందుకంటే అక్కడ చాలా ఇంపార్టెంట్ కట్ ఆఫ్స్ ఉన్నాయి। B1 అంటే ఎవరు, B1 అంటే ఆల్ ఇండియా కోటాలో ఎవరైనా మనకు పార్టిసిపేట్ చేసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు పార్టిసిపేట్, మన ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు పార్టిసిపేట్ చేసుకోవచ్చు। బి కేటగిరీ కింద వాళ్ళకి 447 వచ్చింది, అంటే నాన్ లోకల్స్ 15%। 85% స్టూడెంట్స్కి రౌండ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉండే 364కి ఆగింది। సో మీకు 364 కంటే తక్కువ మార్క్స్ ఉంటే తప్పకుండా సెకండ్ రౌండ్లో అవకాశాలు ఉంటాయి, మీరు వర్రీ అవ్వకండి। మనకు NRI కోటాలో ఎలా కట్ ఆఫ్ ఉంది మీరు చూడవచ్చు, దాని ముస్లిం మైనారిటీస్కి ఎలా కట్ ఆఫ్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్లో 114 మార్క్స్కి సి కేటగిరీ సీట్ వచ్చింది। సో తప్పకుండా మీరు సి కేటగిరీ ఇంకా బి కేటగిరీ కోసం ట్రై చేస్తే, మీకు ఏమైనా గైడెన్స్ కావాలంటే ఇప్పుడు నేను నంబర్కి కాల్ చేసుకోండి, 6304793826 కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను। మీ MBBS అడ్మిషన్ అయ్యే వరకు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అందరికీ హెల్ప్ చేస్తున్నాము। తెలంగాణ స్టూడెంట్స్, ఆంధ్ర స్టూడెంట్స్ అందరు నాకు అప్రోచ్ అవ్వండి, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇక్కడ కూడా మీరు మెసేజ్ చేయవచ్చు, లేకపోతే నాకు వాట్సాప్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వండి। అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సార్, కట్ ఆఫ్ రౌండ్ 2 మేనేజ్మెంట్ కోటా ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది, మనకు మోస్ట్లీ ఒక 7 to 8 వేరియేషన్ మార్క్స్ చూడొచ్చు, 7 to 8 మార్క్స్ మనకు వేరియేషన్ వస్తుంది, దాంతోపాటు రౌండ్ 3 కూడా ఇలా వెళ్తుంది। సో తప్పకుండా మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా ఫ్రెష్గా ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకోండి। రౌండ్ 1లో వచ్చిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, రౌండ్ 1లో రాకపోయిన వాళ్ళు వచ్చి కూడా పెట్టుకోవచ్చు। సో సార్ ఇంతమంది 364 మెంబర్స్ రిపోర్టింగ్ చేయలేదు, అందులో ఎంతమంది కంప్లీట్గా జాయిన్ అవ్వరు ఒకసారి చెప్పండి సార్ అని చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు। సో మోస్ట్లీ మనకు 100-150 మెంబర్స్ రిపోర్ట్ చేయకపోవచ్చు, ఇంకా మిగతా వాళ్ళు సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేస్తున్నారు। సో మనకు 100 సీట్స్ బెనిఫిట్ కావచ్చు। సో సెకండ్ రౌండ్కి మ్యాక్సిమం 100 to 120 సీట్స్ అనేది మనకు వెళ్తాయి, కాబట్టి కింద ఉన్న వాళ్ళకి 364 కింద ఉన్న వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం
అవకాశాలు ఉంటాయి, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అసలే లేదు. సో అగర్ आप लोगों को कुछ भी इन्फॉर्मेशन चाहिए, సార్ మాకు సీట్ వస్తుందా లేదా, ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జస్ట్ మీ మార్క్స్ మీ ర్యాంక్ చెప్పండి. ఓకే, తప్పకుండా నేను మీకు కాల్ చేస్తే చెప్తాను ఎక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే నా నంబర్ 630479938226. కాల్ చేసుకోండి, అంతా డాటా తెలుసుకోండి, మన మెంటర్షిప్లో చేరండి. పీజీ పరంగా ఏ కాలేజెస్ బాగున్నాయి, పేషెంట్ ఫ్లో ఎలా ఉంటుంది, आप लोगों को कहाँ पे अच्छे फैकल्टी है, हर एक चीज का हम गाइडेंस प्रोवाइड कर रहे हैं. अभी आप हमारे मेंटरशिप में ज्वाइन होइए ओनली एट 1299 1299 లో మనం మెంటర్షిప్ కంప్లీట్ అడ్మిషన్ వరకు ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఎక్కడైనా బయట ఫ్యాకల్టీ మన కన్సల్టెన్సీస్కి వెళ్తే చాలా చార్జ్ చేస్తారు, 30,000 10,000 చార్జ్ చేస్తున్నారు. మనం చాలా బేసిక్ ప్రైస్లో చేస్తున్నాము. మీరు తప్పకుండా అందరూ చేరాలని కోరుకుంటున్నాను. आप लोगों को कुछ भी डाउट्स है, तेलंगाना काउंसलिंग, आंध्रा काउंसलिंग, कर्नाटका, महाराष्ट्र, आप हमारे मेंटरशिप में ज्वाइन हो सकते हैं. डेफिनेटली मैं आपको गाइड करूंगा. और बुक्स ఏమేమి తీసుకోవాలో ఫస్ట్ ఇయర్ MBBS లో, దాంతో పాటు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నిటికీ గైడెన్స్ ఇస్తున్నాను. కాబట్టి మన మెంటర్షిప్లో చేరిన వాళ్ళకి మంచిగా జరుగుతుంది. మీకు అందరికీ తప్పకుండా నేను సెకండ్ వీడియో ఆఫ్ మేనేజ్మెంట్ కూడా సూన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అన్ని ఇన్ఫర్మేషన్ ని పంచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దాట్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ వ్యూ అకాడమీ. ఒకవేళ మీకు నీట్ 2025లో సీట్ రాలేకపోతే బాధపడకండి. నీట్ 2026 ప్రిపరేషన్ నాతోని చేయండి, తప్పకుండా డాక్టర్ అవుతారు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంకా ప్రతి ఒక్క పేరెంట్తో నేను ఉన్నాను, వాళ్ళకు టైం ఇస్తున్నాను. టిల్ నౌ వీ హ్యావ్ రిసీవ్డ్ 25,000 మోర్ కాల్స్. ఓకే, 25,000 కంటే కాల్స్ రిసీవ్ చేసుకున్నాము. ప్రతి ఒక్క స్టూడెంట్కి హెల్ప్ చేస్తున్నాము. నా నంబర్కి మీరు కాల్ చేసుకోండి. మన దగ్గర టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ ఉంది, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చెప్తున్నాము. అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటు కౌన్సిలింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఇండియా कोटा राउंड 2, राउंड 3, कर्नाटका, तेलंगाना, आंध्र प्रदेश, केरला, मध्य प्रदेश, महाराष्ट्र, सभी लोग हमारे मेंटरशिप में ज्वाइन हो सकते हैं. अभी मेरे नंबर को आप कॉल कर लीजिए 6304793826. ఇంపార్టెంట్ డాటా కూడా చెప్పాను ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఇంకా మీకు అర్థం కాకపోతే నా పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.